అమ్మ చెంపదెబ్బకో టీచర్ బెత్తం దెబ్బకో మారకపోతే భవిష్యత్తులో పోలీసు లాంటి దెబ్బ ఖచ్చితంగా తింటారని చెప్పేది. అది వాస్తవమే. అది నువ్వు ఖచ్చితంగా మారాల్సింది ఎక్కడ అంటే ఇంట్లో. అమ్మ చెప్పినప్పుడు, అమ్మ చెంపదెబ్బ కొట్టినప్పుడు మారాలి. అక్కడ కూడా మారకపోతే కనీసం స్కూల్లో టీచర్ కొట్టినప్పుడన్నా మారాలి. ఇది కాదు అని నువ్వు సమాజంలోకి వస్తే పోలీస్ చేతిలో దెబ్బ తినాల్సిందే. కానీ ఇప్పుడు టీచర్ కొట్టట్లా, పోలీస్ కొట్టట్లా, అమ్మ అసలు కొట్టట్లేదు. అమ్మ కొట్టే పరిస్థితి ఎక్కడ సార్? ఇప్పుడు వీళ్ళందరూ కౌన్సిలర్స్ చెప్తా ఉంటే సోషల్ మీడియాలో చూస్తాం కదా, పేరెంట్స్ని బ్లాక్మెయిల్ చేసే స్థాయికి పిల్లల జనరేషన్ వచ్చింది. ఇంకా వాళ్ళకి కొట్టేది ఎక్కడ? ఇంకా కొడితే సూసైడ్ చేసుకుంటానని బెదిరిస్తారు. అంటే వాళ్ళు ఆ విధంగా తయారవడానికి కారణం కూడా సార్, నేనైతే పేరెంట్స్ తప్పంట. చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఆ విధంగా ముద్దు చేయడం, చిన్నప్పుడు నా కొడుకు చెంప మీద కొడితే నచ్చావు, నేను ఎప్పుడు కొట్టలేదు, నువ్వెవడో కొట్టడానికి టీచర్కి ప్రశ్నించడం. సార్ ఇప్పుడు ట్రాఫిక్లో ఇంకో విషయంకి వస్తే, రాంగ్ రూట్ కాకుండా హెల్మెట్ లేకుండా వస్తారండి సార్. నేను చనిపోతే నీకెందుకని క్వశ్చన్ చేశాడు ఒక కానిస్టేబుల్కి. ఎస్, నా ముందు కూడా జరిగింది అది.